హలో వీవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్ అండి. ఈరోజు మళ్ళీ స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను మీకు. నేను ఉల్లి పొరక, ఇది ఉల్లి పొరక అండి. తెలుసు కదా, ఐడియా ఉంది అందరికీ. ఉల్లి పొరక అండ్ మెంతి కూర అండ్ పెసరపప్పు తెలుసు కదండి. ఇది రెసిపీ అండి. అంటే జనరల్గా అందరికీ ఉల్లి పొరక పెసరపప్పు వండాలని ఐడియా ఉండదు, అందుకని ఇది స్పెషల్ రెసిపీ అండి. కొన్ని చిన్న చిన్న టిప్స్తో మీకు ఇప్పుడు చూపిస్తానండి రెసిపీని. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో తాలింపు వేస్తున్న ఆయిల్ పోసానండి. యాజ్ యూజువల్గా ఆనియన్స్, పచ్చిమిర్చి. అయితే మన ఉల్లి పొరకకు వచ్చే ఆనియన్స్ కూడా ఇప్పుడే వేస్తాను నేను. ఇవ్వండి, ఇప్పుడే వేస్తాను. సో ఆనియన్స్ కొంచెము అవుతున్నది, వేగుతున్నాయి అన్నప్పుడే అల్లం వెల్లిపాయ వేసుకోవాలండి. ఎందుకంటే అవి రెండు కలిసి ఫ్రై అవుతాయి మంచిగా, అందుకనేసి మంచి ఫ్లేవరు, స్మెల్ వస్తాయి బాగా. సో పసుపు, వేసుకోవాలండి. ఇప్పుడు మెంతి కూర వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ మెంతి కూర వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ వస్తుంది. తర్వాత మనం నెక్స్ట్ పప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే మెంతి కూర. చూడండి, ఆనియన్స్ అండ్ మెంతి కూర మంచిగా అయ్యాయి చూడండి, మంచి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనము ఈ పెసరపప్పు వేసుకోవాలి. కొద్దిసేపు ఒక 10 minutes నానబెట్టాను. నానబెట్టడం అంటే ఈ కర్రీ ఇవి వేగే వరకు వాటర్లో ఉంచాను అనమాట. ఈ పప్పు వేసుకోవాలండి. ఈ పప్పు తీసి వేసుకోవాలి. పెసరపప్పు వేసేసానండి. కలుపుకోవాలి, బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. సరిపోను సాల్ట్ వేసుకోవాలి. నేను పప్పు కొంచెం ఎక్కువనే వేసాను కదండి, సో సాల్ట్ కూడా నాకు ఎక్కువనే పడుతుంది కదండి. సో సరిపోను వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రై అవ్వాలి. కారం కూడా నెక్స్ట్ కర్రీ లాస్ట్లో వేసుకుంటే బెటర్. ఇప్పుడు వేస్తే మాడిపోతుంది అనమాట, అందుకే కారం వేయడం లేదు. ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాను. సో కొంచెం ఫ్రై అయింది చూడండి, బాగానే ఫ్రై అయింది. ఇంకో చూడండి, ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. సరిపోను, ఎందుకంటే పప్పు ఉడకాలి కదా, వాటర్ పోసుకోవాలి. చూడండి, ఎంత బాగా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు మనం కారం వేసేసుకోవాలి. ఎందుకంటే కారం కూడా దీని వెంబడే ఉడికేటప్పుడు పప్పులోకి వెళ్ళి బాగా టేస్టీ అవుతుంది. పప్పు ఇంకా ఉడకాలి. సో ఒక 80% ఉడికిందండి పప్పు, మనం వేసిన పెసరపప్పు. ఇప్పుడు మనము ఉల్లి పొరక వేసేసుకోవాలండి. ఎందుకంటే మిగిలిన 20% ప్లస్ ఇది కలిపి ఉడికిపోతుంది. సో ఉల్లి పొరక వేసి కొంచెం కలుపుకోవాలండి. ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలండి కొద్దిసేపు. సో ఉల్లి పొరక వేసాక కూడా ఉడికిపోయింది చూడండి పప్పు, ఉల్లి పొరక. ఇంకా ఒక 2 to 3 minutes దగ్గర అవ్వాలి. అప్పటి వరకు లిడ్ పెట్టుకుందామండి. సో పప్పు రెడీ అయింది చూడండి, ఎంత బాగుంది. ఈ ఆయిల్ ఇలా బయటకు వచ్చేసింది కదా, ఆయిల్ తేలుతుంది కదండి, అంటే కుక్ అయిపోయినట్టే. సో ఇది చాలా బాగుంటుందండి. పెసరపప్పు ఉల్లి పొరక అండ్ మెంతి కూర అనమాట. ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. చపాతీలకు బాగుంటుంది, రైస్ కూడా బాగుంటుంది. సో ఎమ్మి టేస్టీ చపాతీ అండి, పెసరపప్పు కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇలా తినొచ్చు, చాలా బాగుంటుందండి. ఓకేనా వ్యూవర్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా బాగుంటుందండి, ప్లీజ్ ట్రై ఇట్.